మీ ఇన్వెస్ట్మెంట్కి ఎంత రిటర్న్ వస్తే గుడ్ రిటర్న్ అని చెప్పగలరు? 12%, 15% or 20%? సో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు, కానీ ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయాలో మాత్రం అస్సలు క్లారిటీ ఉండదు. సో అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్లో రిటర్న్స్ గురించి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మనం రాంగ్ ఇన్వెస్ట్మెంట్ని చూస్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సో డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయాలో ఒక సింపుల్ రూల్తో గుర్తుపెట్టుకోండి. 10-5-3 రూల్. 10% స్టాక్స్. లాంగ్ టర్మ్లో ఇండియన్ ఈక్విటీస్ హిస్టారికల్లీ అరౌండ్ 12% రిటర్న్స్ ఇచ్చాయి, కానీ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ కోసం 10%ని బెంచ్ మార్క్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ 5%. బాండ్స్ అండ్ డెట్ ఫండ్స్. ఇక్కడ కొంచెం రిస్క్ కంపారిటివ్లీ తక్కువగా ఉంటుంది, రిటర్న్స్ స్టడీగా ఉంటాయి అండ్ ఈక్విటీ మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటే కనుక ఇది కొంచెం కామ్ జోన్లో ఉంటుంది. లాస్ట్ వన్ 3%. సేవింగ్స్ అకౌంట్. మనీ ఇక్కడ చాలా సేఫ్గా ఉంటుంది, లిక్విడ్గా కూడా ఉంటుంది, కానీ అరౌండ్ 3% రిటర్న్స్తో మీ వెల్త్ ఫాస్ట్గా గ్రో అవ్వదు. సో నెక్స్ట్ టైం ఎవరైనా మీకు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ చెప్పినప్పుడు ఈ రిటర్న్స్ రియలిస్టిక్కా అని క్వశ్చన్ ఫస్ట్ అడగండి, అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే హై రిటర్న్స్ అని చెప్పి అట్రాక్ట్ చేయడం చాలా ఈజీ, కానీ ఆ రిటర్న్స్ నిజంగా పాసిబులా అని చెక్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్. మీరు కరెంట్లీ ఏ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం గ్రో తెలుగుని ఫాలో అవ్వండి.